సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్తులు దాడికి ప్రయత్నించారు. ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కేటాయించిన భూమిలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు తెలిపారు. ఆక్రమించిన భూమిని పట్టా పేపర్లతో సహా తమకు అప్పగించాలన్నారు గ్రామస్తులు. మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. శేఖర్, గుడిబండలో ఉద్రిక్తతకు కారణాలేంటి? సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎంపీపీ కవితపై ఆ గ్రామానికి చెందిన గుడిబండ గ్రామానికి సంబంధించిన నాయి బ్రాహ్మణులందరూ కూడా ఒక్కసారిగా దాడి చేశారు. గుడిబండ గ్రామంలో గతంలో వాళ్లకు నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం సంబంధించిన భూమిని ఇస్తే ఆ భూమిని ఆక్రమించుకుని అక్కడ ఇల్లు నిర్మించింది. ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పేపర్లు లేవు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఇంటి ముందు టెంట్ వేసి కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆందోళన చేసే క్రమంలో మాజీ ఎంపీపీ కవిత బయటకు వచ్చి వాళ్ళతో వాగ్వాదానికి దిగడంతో ఒక్కసారిగా అగ్రానికి గురైన అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఆమెపై దాడి చేశారు. దాంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వాళ్లకు సర్ది చెప్పి పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. దాదాపు 1975వ సంవత్సరంలో వాళ్లకు గవర్నమెంట్ నుంచి కొంత అక్కడ ఉన్న నాయ బ్రాహ్మణులందరికీ కూడా భూమి ఇచ్చారు. 3 ఎకరాల 2 గుంటల భూమి మొత్తం కూడా వాళ్లకు ఇచ్చారు. సో ఆ భూమిలోనే ఎకరం కి సంబంధించి పైచిలకు కొంత భూమి నాయ బ్రాహ్మణులకి ఇంకా పట్టా ఉంది. ఆ భూమిని కూడా ఆక్రమించుకొని అధికారంతో మొన్నటి వరకు కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీపీగా ఉండడంతో కొంత వాళ్ళందరి భూమిని ఆక్రమించుకొని ఇన్ని సంవత్సరాలు ఆ భూమిలోనే నివాసం ఉంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఇల్లుని నిర్మించింది. ఆ ఇంటి నిర్మాణాన్ని తొలగించాలి, అదేవిధంగా మాకు పట్టాలు ఉన్నాయి, అదేవిధంగా పేపర్స్ అన్ని కూడా ఉన్నాయి, మా భూమిని మాకు అప్పగించాలంటూ నాయ బ్రాహ్మణులందరూ కూడా అక్కడ ఆందోళన చేశారు. ఆందోళన చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలోనే ఆ మాజీ ఎంపీపీకి సంబంధించి ఆ ఎంపీపీ మీద అవినీతి ఆరోపణలతో దాదాపు లక్షల రూపాయల ఫ్రాడ్ చేసింది. ఆమెను తొలగించాలంటూ కలెక్టర్ని కలిశారు. కలెక్టర్ని కలిసిన తర్వాత తనకు తానుగానే ఎంపీపీ పదవికి రాజీనామా చేసింది. ప్రస్తుతం మాజీ ఎంపీపీగా గుదిబండ గ్రామంలోనే సొంత ఇల్లును నిర్మించుకొని ఆ ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు కబ్జాకు సంబంధించింది అనేది ప్రధానంగా కూడా గుదిబండ గ్రామానికి సంబంధించిన నాయ బ్రాహ్మణులందరూ కూడా ఆరోపిస్తూ వాళ్ళ దగ్గర ఏవైతే పట్టా పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ ని తీసుకొని వచ్చి ఇంటి ముందర టెంట్ వేసి ఆందోళన చేస్తున్నారు. అక్కడ కొద్దిసేపు మాత్రం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ప్రధానంగా కూడా నాయ బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ భూములకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా ఇనాం భూమి, ఇది ప్రభుత్వం మాకు ఇచ్చింది, ఈ భూములను అధికారం పేరుతోటి కబ్జా చేసింది. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు అత్యంత దగ్గరి అనుచరురాలుగా ఈ కవిత ఉండేది. అందుకనే తనని ఇప్పటి వరకు కూడా మేము ఏమనలేకపోయాం. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మారింది, ఈ కబ్జాలకు సంబంధించి ఇంకా చాలా బయటకు వచ్చేది, ఈ ఊర్లో చాలా అక్రమాలు చేసింది. సో ఆ విషయంలోనే మా భూమిని మాకు అప్పగించాలనే దాని మీద మేము వాళ్ళ ఇంటి ముందు ఆందోళన చేస్తుంటే తనే మాపై నోరు పరేసుకుంది. దాంతో మేము దాడికి దిగామనేది ప్రధానంగా కూడా నాయ బ్రాహ్మణులకు అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. వెంటనే పోలీసులు మాత్రం వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి అంటే ఇక్కడ జరిగిన విషయాన్ని రెవెన్యూ అధికారులను మీరు కలవండి, రెవెన్యూ అధికారుల ఆదేశానుసారం మీరు ఫాలో కావాలి తప్ప చట్టం మీ చేతిలోకి తీసుకోవద్దు అనేది అక్కడ ఉన్న పోలీసులు చెప్పడంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి నాయ బ్రాహ్మణులకు సంబంధించిన కుటుంబాలందరూ కూడా వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ గొడవ మాత్రం సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. శ్రావంతి.